హాయ్ హలో అండి. మాదైతే రాజమండ్రి. నేను పుట్టింది పెరిగింది పెళ్ళి పిల్లలు అంతా రాజమండ్రిలోనే. రాజమండ్రిలో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారని అయితే విన్నాను. షార్ట్‌లో కూడా చూశాను. అయితే వెళ్ళేంత టైం అయితే కుదరలేదు. అయితే మా పిల్లలు పోయిన సంవత్సరం స్కూలు పిల్లలందరూ కలిపి అయితే ట్రిప్‌కైతే వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు ఏదైతే చూసారో అది మాకైతే వచ్చి చెప్పి, అమ్మ సరిగ్గా చూడలేదు, ఇక్కడే కదా మనం మరొకసారి అయితే వెళ్దాము సైన్స్ ఎగ్జిబిషన్‌కి అయితే అని అన్నారు. సరే అయితే వెళ్దాంలే ఎంతసేపురా ఇక్కడే కదా అని చెప్పి అయితే మేము అనుకున్నాము. మా వారికి ఖాళీ లేక అయితే వెళ్ళలేదు. తర్వాత నాకు ఇంట్లో పనులు, పిల్లలు అంటూ ఇంకా ఆడవాళ్ళకి పనులు మామూలుగా ఉండవు కదా! అలా పనులతో బిజీగా ఉండడం వల్ల మాకైతే ఖాళీ అవ్వలేదు. ఈ సండే అయితే పిల్లలతో ఇక్కడికైతే వచ్చాము సైన్స్ ఎగ్జిబిషన్‌కి. రాగానే ఉయ్యాలైతే కనిపించింది. మా వాళ్ళైతే ఊగేస్తున్నారు. ఆ పక్కన ఇంకొక ఉయ్యాలైతే ఖాళీగా ఉందని నేను కూడా ఊగేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ పెద్ద చెట్టుని చూడగానే అక్కడికి వెళ్తే ఉయ్యాల ఉండేది. ఆ ఉయ్యాలకి ఒక చెక్క ఉయ్యాల కట్టేవారు. దానికి ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలాగే ఉండేది ఉయ్యాల. అయితే ఆ చెట్టుకు ఉయ్యాల ఊపడానికి ఒక మనిషి ఉండేవాడు. ఒక మనిషి 100 సార్లు ఊపితే గనక రూపాయి తీసుకుండేవాడు. 50 సార్లు ఊపితే రూ. 10 తీసుకుండేవాడు. అప్పుడు మేము ఆ స్కూల్‌కెళ్ళే టైంలోని కంపల్సరీగా చెట్టు దగ్గరకెళ్ళి ఉయ్యాల ఊగాల్సిందే. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఉయ్యాల ఊగాల్సిందే. అలా ఉయ్యాల ఊగుతూ ఎంచక్కా ఎంజాయ్ చేసేవాళ్ళమనమాట చిన్నప్పుడు. ఆ స్కూల్లో ఊగిన ఉయ్యాల పిచ్చి నాకు ఇప్పటికీ పోలేదు. ఇప్పటికైనా ఎక్కడైనా ఉయ్యాల చూసానంటే అస్సలు ఆగను. ఆ ఉయ్యాల ఊగాల్సిందే. ఉయ్యాల ఊగిన తర్వాత నేను లోపలికైతే వచ్చాను. ప్రతీదీ అయితే టచ్ చేసి చూస్తున్నాను. లోపలికైతే మంచిగా నాకు చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది. ఎందుకంటే వాటినన్నిటిని నేను చూస్తున్నానని. ఫస్ట్ టైం సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్లు టచ్ చేసి చూస్తున్నాను. ఆ గిటార్ ఏంటో మ్యూజిక్ రావట్లేదు గానీ నేనైతే ముట్టుకొనైతే చూస్తున్నాను. ఈలోగా మా పెద్దోడు పిలుస్తా ఉన్నాడు. అమ్మ, అమ్మ, అమ్మ అని పిలుస్తున్నాడు. ఎందుకురా అంటే ఒకసారి ఇట్రా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేం చేయాలని అంటున్నాడు. నీకు తెలిసింది చెయ్యరా అని అన్నాను. ఈలోగా ఇదేదో వాటర్ కనబడ్డది. దీన్ని ఒకసారి చూసేసాను. తర్వాత మా చిన్నోడు కేకలేస్తున్నాడు. అమ్మ ఒకసారి చూడు ఇది ఇక్కడ ఏదో ఉంది అనేసి అని చెప్తున్నాడు. ఏంటని చూస్తే ఆ మెరుపుల్లోకి దూరైతే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళతో